తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. తప్పు చేశాడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది కాదయా, ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయరు, ఆయన భార్య కాంట్రాక్టరు, ఆయన కొడుకు కాంట్రాక్టరు, ఆయనే చెక్కులు రాసి పేమెంట్లు ఇస్తాడు, ఆయనే వర్కులు ఇస్తాడు వాళ్లకు. ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా? దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్లో మీరందరూ రాశారు, చూసాము. ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. తప్పు చేసిన వాటికి అనర్హత ఇస్తుంది. ఇంకా కోర్టులకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడో చూద్దాం. చాలా గొప్ప మనిషిని చెప్పుకుంటాడు కదా ఆయన. కడపనంతా 10 సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను, కంపు కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటాడు కదా. మరి ఆయన కింద ఉన్న కంపుకు ఆయన సమాధానం చెప్పుకోవాలా? నోటీస్ ఇచ్చింది కమిషనర్, ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది. నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు, మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు, దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది. ఆయన నోటీస్కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం ఇచ్చుకోమను. కోర్టుకు పోయి స్టే ఆర్డర్లు, స్టేటస్ ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నిరూపణ చేసుకోమను ధైర్యం ఉంటే. ఇష్టానుసారంగా కార్పొరేషన్ను సొంతమని గుత్తాధిపత్యం తీసుకొని వాడుకుంటారా వీళ్ళు ఇష్టమా? దొరకరా తప్పు చేస్తే? ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కార్పొరేషన్ను వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకునే కాకుండా కడప కంపు కూడా ఎత్తకుండా పెట్టినారు. ఇటువంటి వాళ్లకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు. వర్ధిని కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టి ఈ కార్పొరేషన్ లోనే ఆయన మేయర్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసింది కూడా కార్పొరేషనే. దాంట్లో మాకు ఒక ఆర్థిక సంవత్సరంలో దొరికింది 4 వర్కులు 26 లక్షలు. ఇట్లాంటి ఇంకా ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని శాంక్షన్ చేశాడో, ఎన్ని చేశాడో ఆర్టీఐ ద్వారా కమిషనర్కి పెడితే అందరికి దొరుకుతుంది. అది ఆ కంపెనీ ఎంత చేసిందో. ఆయనే మేయరు, ఆయన కుటుంబ సభ్యులే కంపెనీలో ఉంటారు. ఆయన కార్పొరేషన్ లోనే రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఆ కార్పొరేషన్ లోనే పనులన్నీ ఇచ్చినారు. ఇప్పటికి 4 వర్కుల్లో 26 లక్షలు పనులు చేశాడు. ఇవి కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం కానీ గత ఆర్థిక సంవత్సరాల్లో కానీ ఎంతెంత పని చేశాడో డేటా తొందరగా ఎక్కడైనా దొరుకుతుంది. అదేమి దాచిపెట్టిన డాక్యుమెంట్ కాదు, ఇట్స్ ఎ ఓపెన్ డాక్యుమెంట్. ఎవడెవడు కాంట్రాక్ట్లు చేశారు, ఎవరెవరికి ఎంతెంత పనులు తీసుకున్నారు, ఎంతెంత బిల్లులు అయినాయి, ఇవి కార్పొరేషన్ లో ఎవరడిగినా ఇవ్వాల్సిన డేటా. ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ఉంటుంది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ లో అత్యంత అవినీతి దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసిన కార్పొరేషన్ ఇదే అనుకుంటా. ఇంతకుముందు కూడా పూనా కార్పొరేషన్ మేయర్ ను కూడా ఇదే అవినీతి ఆరోపణల మీద తొలగించిన ఘటనలు కూడా ఉన్నాయి. గుజరాత్ లో కూడా సూరత్ కార్పొరేషన్ లో కూడా ఇదే విధంగా అవినీతి చేస్తే మేయర్ ను తొలగించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీళ్ళెవరూ దాంట్లోకి ఏం అతీతులు ఏం కాదు. అవినీతి చేసిన వాళ్ళు చట్టపరంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చర్యలు ఉంటాయి. పంచాయతీలో సర్పంచులు చెక్ పవర్ ఉంటుంది. అక్కడ అవినీతి చేసే సర్పంచులను కూడా తొలగిస్తూ ఉంటారు. చాలా దాఖలాలు ఉన్నాయి. అదే విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అధికార దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా అనర్హుడవుతాడు. చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఇంకా దీనికి ఇంతకు మించి నన్ను అడిగితే ఎందుకు, ఆయన అడిగితే మంచి సమాధానం దొరుకుతుందేమో మీకు. దాని మీద ఏం మాట్లాడలే. 4 రోజుల నుంచి చూస్తున్నాం. వాళ్ళ వెనకంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అన్ని కూడా బయటకు వస్తాయి. కార్పొరేషన్ అధికారులకు అందుకే చెప్తా ఉండా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అవినీతి మీద పోరాటం చేస్తానే ఉంటాం. అధికారులు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాం. వాళ్ళ ట్రాప్ లో పడి వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళదని చెప్పిందల్లా డూడు బసవన్న మాదిరి తలుపితే ఉద్యోగాలు పోతాయి. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉండా, స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది. స్టాండింగ్ కమిటీకి ఎక్కడ లేని అధికారాలు ఉన్నాయంట. ఏది పడితే అది స్టాండింగ్ కమిటీలో పెట్టి మాకు మెజారిటీ ఉందని పాస్ చేసుకుంటారు.
వీళ్ళు ఇదే మెజారిటీ ఉందని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రాజధాని 3 రాజధానులు చేసి 151 సీట్లు ఉన్నాయి నాకు అసెంబ్లీలో అని చెప్పి చేస్తే ఏమైంది? మెజారిటీ ఉన్నంత మాత్రాన మున్సిపల్ యాక్ట్ కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలా? దాన్ని అతిక్రమించి తీసుకున్నారనుకో, దాన్ని సపోర్ట్ చేసిన అధికారులు కూడా జైలు పాలవుతారు.